ఈ జమానాకేమైంది? ఓవైపు ఐప్యాడ్, మరోవైపు డోరెమోన్. పేరెంట్స్ ఎందుకు నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ లేజీ గేమ్స్ కి పాడాలి చరమగీతం. అవుట్డోర్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇండోర్ గేమ్స్ తో పిల్లలు బద్ధకస్తులు అవుతున్నారు. అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం. నా పేరు నీరజ్. నేను ఐప్యాడ్ ఆడి జంక్ ఫుడ్ తిని బద్ధకస్తునే అయ్యాను. నేను ఇప్పుడు ఈ ఒబిసిటీతో బాధపడుతున్నాను. నేను సన్నపడతాను లేదు అని డాక్టర్లు చెప్పలేము అని అంటున్నారు. ఇది నీరజ్ కథ. దురదృష్టవశాత్తు నీరజ్ అతి చిన్న వయసులో జంక్ ఫుడ్ తిని లావుగా తయారయ్యాడు. 100% పిల్లలు ఒబిసిటీతో బాధపడుతున్నారు. అవాయిడ్ జంక్ ఫుడ్, ఈట్ హెల్దీ ఫుడ్. నేను ఎవరిని? బాహుబలి టీజర్ వచ్చినప్పటి నుంచి అడుగుతున్నావు నేను ఎవరిని అని. ఫస్ట్ పార్ట్ చూడలేదా? నీ కన్నా కట్టపు పాత్రలోకి దిగు, నీ పాత్రలోకి. సారీ, కొంచెం స్టేజ్ ఫియర్తో హ్యాంగ్ ఓవర్. నువ్వు మా అమరేంద్ర బాహుబలి రక్తానివి. ఏం రాబాయ్ చెట్టులాగా అంత పెరిగినావు, కాళ్ళు పెట్టడం కొత్తలేదు. ఈ సంగతి అంతా నాకు రాజమౌళి పార్ట్ 1లో చూపించాడు. కానీ ఇంతకీ నువ్వు మా నాన్నను ఎందుకు చంపావు? మా అమ్మ నాన్న ఎలా పెళ్లి చేసుకున్నారు? వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన రొమాన్స్ ఏంది? మా పెద్దనాన్న ఇలాంటోడు బద్మాష్ గాడా బుద్ధిమంతుడా? మా అమ్మ ఎందుకు ఇలా బందీగా ఉన్నది? శివగామి నాని మంచిదా విలనా? నన్ను ఎందుకు ఈ వాటర్ ఫాల్స్ కింద వదిలేశారు? వై టెల్ మీ వై? ఆగు బిడ్డ ఆగు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. కుంతల రాజ్యం ఎపిసోడ్ గుర్తుకుందా? ఏది? మా నాన్న ఇంకా పెద్దనాన్న మిస్ అయిన పెన్ డ్రైవ్ కోసం వెళ్ళారే, ఆ ఎపిసోడా? అవును, ఆ పెన్ డ్రైవ్లో మన రాజ్యం వార్ సీక్రెట్స్, వార్ ప్లాన్స్, మిలిటరీ స్ట్రెంగ్త్, ఎయిర్ డిఫెన్స్ ఎక్సెట్రా ఉండే. అప్పుడు ఏం జరిగిందంటే అదేం రంగులు రాబాయ్, పాత సినిమాలు చూడలే, ఇట్లనే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటిరా తమ్మి, అప్పటి నుండి అవులగాల్లా అటు ఇటు తిరుగుతున్నావు? సాకెత్తుడు పట్టుకెళ్ళ పెన్ డ్రైవ్ ని దేవులాడదామా వద్దా? అరే అన్న, టెక్నాలజీ అప్డేట్గా పెన్ డ్రైవ్ కి GPS చిప్ పెట్టినా. అవునా? వైఫై సిగ్నల్స్ చెక్ చేయి, ఏమన్నా దొరుకుతాయేమో. అన్నా వైఫై అవైలబుల్ అంటన్నా, దేవసేన అంటన్నా. పోరన్నా పోరి. నా కుంతల రాజ్యం యువరాణి దగ్గరికి నడవండి. యువరాణి, వీళ్ళు మన వైఫై హ్యాక్ చేస్తున్నారు. అంత సీన్ లేదు బ్రో, ఇక్కడ వైఫై సిగ్నల్స్కి దిక్కు లేదు. ఏం ఫిగర్ రాబాయ్. ఎవరు రాబాయ్ మీరు? మా ఇలాకాకు వచ్చి పర్మిషన్ లేకుండా వైఫై కనెక్ట్ చేస్తున్నాడు. గమ్మునుండవాయ్. అరే తమ్మి, నువ్వు రుద్రమదేవిలో గోనగన్నా రెడ్డిగా, ఇది బాహుబలి. మీరు ఆగి అంటున్నావు? మంచిగా మాట్లాడు, మాకు మస్తు బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఎవరినో తెలుసా? బాహుబలి. నీ గురించి నాకెందుకు, నా ఇలాకా. హయో హయో హయో, పిల్లల బిగించి చెప్పించకేమడి, మంత్రాలని చెప్పించి వదిలే క్షమించి. మరి వీడిని? వాడు మా అన్న డార్లింగ్, వదిలేమని చెప్పు. ఇప్పుడు
అప్పుడు మీ నాన్న మీ అమ్మ నుండి వైఫై పాస్వర్డ్ తీసుకొని సాకేతుని చేసి వాడి నుంచి పెన్ డ్రైవ్ని సాధించుకున్నాడు. తర్వాత ఏమైందో బాహుబలి పార్ట్ 1లో చూసినావు కదా. నేను చూసినాను, కానీ ఒక్కసారి కాలకే గురించి చెప్పవా? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. చెప్పడం దేనికి, చూపిస్తా. కాలకేయ నిమ్దా గోద్రస్తెల్మి అర్త బూస్తా క్వాంట్ని బూమ్లే మోహిను జుకు లోహకు రక్లాస్తా నిన్ను బీజ్రా షోకువే నింబ హద్ సరాత్రావ్ మాహిష్ మధుమింస యంకనిం రాతోరా. కాలకే ఏమంటున్నాడంటే, విని విని యాస్టొస్తుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ప్రతి ఛానల్లో ఇదే సాది. కాలకేయుని చంపినాక ఏం జరిగింది తాత? మా నాన్న పట్టాభిషేకమే కదా. ఇక్కడే పెద్ద ట్విస్ట్. ట్విస్ట్ లేని తెలుగు సినిమా ఉంటుందా? బిజ్జాల దేవ మీ పెద్దనాన్న కోసం ఒక సంబంధం తీసుకొస్తాడు. శివగామి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. మదర్ ప్రామిస్. సరే చెప్పు. నువ్వు ముందు ప్రామిస్ చెయ్యి. మన బల్లాల దేవుడికి మంచి సంబంధం తెచ్చా. బాహుబలి పట్టాభిషేకం, బల్లాల దేవుని పెళ్ళి రెండు ఒకేసారి జరగాలి. అరే, నీ దిమాగ్ మోకాలలో ఉన్న బానే పనిచేస్తుంది. సంబంధం చూసి అందరూ మురిసిపోయారు, మీ నాన్న తప్ప. ఎందుకో? అమ్మాయి ఎవరో కారు, మీ అమ్మ దేవసేన. మీ పెద్దనాన్న స్కైప్ లో ఫోటో చూసి మళ్ళీ సొల్లు కార్చాడు. దీనమ్మ జీవితం. ఏంటిరా తమ్మి, పొద్దు నుంచి తాగుతున్నావు? దాచుకున్నావు ఎందుకు? అంతా వేసి అమాయకుల్లా ఏం మొహం పెట్టావురా బై? నేనేం చేస్తాను తమ్మి? నేను దేవసేన లవ్ చేసుకున్నాను, నీకు తెలుసు కదరా బట్ట బాస్. మళ్ళా సంబంధం ఎట్లా ఒప్పుకున్నావు? కాలకేదో వార్త చేసేటప్పుడు కూడా నువ్వు మీ నాయన నాకు రాళ్ళు రెప్పలిచ్చి బాణాలు మీరు పంచుకున్నారు. కాలకే నేనేం చేసి ఫైట్ చేసి కత్తి లేపి నరుకుదామంటే ఇంకాలకే నీ స్ప్రింగ్ గదతో చంపేసినావు. వాడు చచ్చే క్రెడిట్ నీకు వచ్చే. కష్టం నాది, పేరు నీ రాబాయ్. ఏం రాబాయ్? బ్రో, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇన్ వార్ అండ్ లవ్. అట్లయితే సింగాపురం కోటలో జాకెట్ గది పట్టుకుందామని ఓయలో దుంకితే నువ్వు తాడెందుకు వదిలేసావు రాబాయ్? తాడు వదిలేసిన సంగతి నీకెట్లా తెలుసు రాబాయ్? నాకు అంత తెలివి లేదనుకున్నావురా. తాడు 10 మీటర్లు ఉన్నది, నువ్వు 2 మీటర్లు వెనకాల దించినావు. నేను 8 మీటర్లు దిగాలి, 9 మీటర్లు దిగినా. అరే, ఎంత క్యాల్కులేషన్ ఎప్పుడు చేసినావురా? ఐఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్ చేసిన, అదే క్యాల్కులేట్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వేం చేయకు, రేపు నేను రాయనాక నీ పని చెప్తా బిడ్డ. అమ్మో ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాడు. మందు ఎక్కువైంది కాబట్టి సరిపోయింది. హే దేవసేన, వాట్సాప్ బేబీ, ఏం చేస్తున్నావు? ఫేస్బుక్లో స్టేటస్ అప్ చేస్తున్నా. చేయి గెట్టింగ్ ఎంగేజ్ టు బల్లాల దేవా అని అప్డేట్ చేయి. దిమాగ్ తిరిగిందా? బాబాయ్ అంటే బల్లిని కొడికినట్టు నిన్ను కొడతాడు. వాడికి అంత సీన్ కూడా లేదు. రాత్రికి దాగింది ఇప్పటి అర్థిగలే. మా అమ్మ మీ నాన్న మన పెళ్లి డిసైడ్ చేసింది, ఫైనల్ అంతే. కట్టప్ప, వీడు తిరుగుబాటితో మా ఇష్మతికి మగిలి పట్టింది. రక్తంతో కడిగే. అమ్మా శాంతి, డిస్కో శాంతి. ఈ డైలాగ్ ఇక్కడ కాదు. బాహు, ఏం పని చేసినావురా బాహు? అమ్మా, నాకు తప్పు ఏమీ లేదు. నేను దేవసేన ప్రేమించుకున్నాం, మధ్యలో ఈ బల్లాగాడు వచ్చాడు. ఆ సంగతి ఏమో ముందే చెప్పొచ్చు కదరా, నా ఇజ్జత్ అంతా తీసినావు. అన్న పెళ్ళికి సన్నీ లియోన్ తోటి ఐటమ్ సాంగ్ చేపియాలనుకున్నా. 1,00,000 కోళ్ళతోటి చికెన్ బిర్యానీ చేపిద్దాం అనుకున్నా. అన్న పెళ్ళి కాకుండా తమ్ముడు పెళ్ళి అయితే వాడికి పిల్లలు ఎవరిస్తారు బై? ఐఎమ్ సారీ అమ్మా, నువ్వేం చెప్తే నేను చేస్తా. శివగామి, ఇదంతా బాహుబలి కుట్ర. నన్ను నా కొడుకుని మళ్ళీ పాగలుగాని చేసిండు. అప్పుడు రాజ్యం, ఇప్పుడు దేవసేన. కొత్తగా పాగలండి, మీరు ఆల్రెడీ పాగలుగాడు. ఆగండి, కొట్లాడుకోకండి. పెళ్లి నువ్వు చేసుకున్నావు, రాజ్యం వాడు వెళ్తాడు. ఇదే నా మాటే శాసనం. సరే అమ్మా, నచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం. కాకపోతే నేను ఇక్కడుండా. ఎందుకు? ఈ బద్మాష్ గారికి ఆల్రెడీ దేవసేన మీద కన్నుంది. గెలికినా గెలుకుతాడు.
కరెక్టే బిడ్డ, వీడు అసలే గలీజ్ గాడు. నీ ఇష్టం. ఫేస్ టైంలో రోజు కాల్ చేస్తుండు బిడ్డ. అదొకటే తక్కువైంది నా బతుకుకి. ఇట్లా వచ్చినావు? ఏం లేదు బావా, అబలాల దేవసాలేగాడు మా రాజ్యం కబ్జా చేయడానికి స్కెచ్ వేస్తున్నాడంట. మన ఇన్ఫార్మర్లు ఇప్పుడే మెసేజ్ చేసినారు. ఏం చేస్తావు కానీ నువ్వే మా రాజ్యాన్ని కాపాడాలి. అవునన్నయ్య, నువ్వే కాపాడాలి. సేనను నా పిల్లం చూసుకుంటుంది. కొడుకు పుట్టే వరకు ఇక్కడే ఉంటుంది. నువ్వు నడువు బావా. అవునరా బామ్మర్ది, మీ సైన్యం ఎంత? ఎంత బావా? అందరు కలిపి 100 మంది ఉంటారు. మాహిష్మతి సైన్యం 25,000. హౌ కుడ్ ఐ మేనేజ్? నాకు అదంతా తెలియదు బావా, మన రిసోర్సెస్ అంతే. ప్లీజ్ బావా, మా కుంటల రాజ్యాన్ని కుంటిదాన్ని చెయ్యకు. సెంటిమెంట్తో చంపకరా. ఒక పని చేయి, 2 లారీల గుడ్డు కారం, 50 టేబుల్ ఫ్యాన్లు, ఒక పెద్ద జనరేటర్ చెప్తా. అవన్నీ ఎందుకు బావా? యుద్ధం స్టార్ట్ అయినాక ప్లేట్లలో గుడ్డు కారం పెట్టి ఫ్యాన్ ముందు పెడితే నా కొడుకులు కళ్ళల్లో కారం పెడదాం. మంటతో కళ్ళు నలుస్తున్నప్పుడు ఒక్కొక్కటి తల నరికేద్దాం. బలా బావా బలా. అమ్మ, బాహుబలి కుంతల రాజ్యంతో చేయగలిపాడంట. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడంట. ఈ టైంలో బల్లాలుడు వారితో వార్ చేయడం మంచిది కాదు. వాడు రాజు రాబాయ్, ఇప్పుడు వాడు మన మాట వినడు, మనమే వాడు మాట వినాలి. కట్టప్ప, మన రాజ్యం ఓడిపోవాల్సి వస్తే బాహుబలిని గాయపరిచైనా సరే మాహిష్మతి పరువు కాపాడు. జై మాహిష్మతి. అయితే మా నాన్నను గాయపరచమంటే చంపుతావరా బద్మాష్? లేదు బేటా, కరెక్ట్గా హాఫ్ వే బిట్వీన్ మిడ్ లైన్ అండ్ రైట్ లాక్ టు అబ్డామిన్ లో పొడిచినాం బేటా. బల్లాల దేవుడు చాలా పెద్ద ఆపర్చునిటీస్ కదా, మీ నాన్నను పొడిచి చంపాడు. ఈ విషయం నేను మీ నాని శివగామికి చెప్పాను. అడవిలో డెలివరీకి రెడీగా ఉన్న దేవసేన దగ్గరికి తీసుకువెళ్ళాను. అప్పుడు మీ పెద్దనాన్న దేవసేనను అప్పుడే పుట్టిన నిన్ను చంపడానికి బయలుదేరాడు. తరువాత మీ నాని నిన్ను తీసుకుని పారిపోయింది. అది చూసి బల్లాల దేవుడు బాణం విసురుతాడు. అమ్మా! ఏందమ్మా నీ దగ్గరికి వెళ్ళి ఇంత గలీజ్ స్మెల్ వస్తుంది? అది ఏదైంది బేటా, స్నానం చేసి స్మెల్ లేకపోతే ఏమొస్తుంది? అదే చీడ, అదే జాకెట్, సచ్చిన శవంలా బతుకుతున్నా. నాకు కావాల్సింది ఒకటి, అసాలగాడి సాగు. సచిన్ నా కొడుకు, ఆ సాలెగాడి తల నరికి మీ కాలం మీద పెడతా. ఇట్స్ మై ప్రామిస్. వద్దు బిడ్డ వద్దు, వాడిని ఓడించి నేను ప్లేస్ సిట్టిపై కాళ్ళ పెడతా. అప్పుడే నాకు మనశ్శాంతి, మీ నాన్నకు ఆత్మశాంతి. షేర్ ఖాన్ ఉన్నది మగధీరాలరా. శ్రీహరి చచ్చి చాలా రోజులయ్యింది. ఫస్ట్ పార్ట్ లో నీ దగ్గరకు వచ్చింది ఎవరు మళ్ళీ? వాడు అస్లాం ఖాన్ రాబాయ్. అయితే అస్లాం ఖాన్ పిలువు. నువ్వేనారా బాహుబలి కొడుకు బచ్చాగాని? అవునరా లుచ్చా. లుచ్చా అంటారా బచ్చా? అవునరా ముసల్లా కొడుక. ఏమ్రా, ఆర్యన్ బర్త్డేకి ప్లానింగ్ చేయమని చెప్తే బాహుబలి ఎండింగ్ అని అవ్వాలి కానీ కథలు పడతారా?